ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మా అవుట్ఫిట్స్. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే మెయిన్గా బాయ్స్ అవుట్ఫిట్స్ అబ్జర్వ్ చేయండి. సో అరుణాచలం అంటేనే తెలుసు కదా, చాలా విశిష్టమైన ప్లేస్. గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ. దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేస్తారు. బాయ్ బాయ్ తిరుపతి. సో ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. ప్రాసెస్లో ఆ లైన్లోనే మన ఐడి ప్రూఫ్ అడుగుతారు, టికెట్ ఇస్తారు అండ్ వెళ్ళొచ్చు లోపలికి. ఇక్కడికి వెళ్ళాక అసలు కథ స్టార్ట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి అరుణాచలం అనే ఈ ట్రిప్లో హైదరాబాద్ నుంచి తిరుమలకి ఎలా వచ్చాము అండ్ కింద తిరుమలలో ఎక్కడ స్టే చేసాము అండ్ శ్రీవారి మెట్లెక్కి తిరుపతి కొండకి ఎలా ఎక్కాము, అసలు మా ప్లాన్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూసారు కదా. చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేదా వీడియో ఎండ్లో కానీ పక్కా ఇస్తాను, చూసేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఇప్పుడు మనం కొండెక్కబోతున్నాం. చెప్పాం కదా లాస్ట్ వీడియోలో ఓన్ వెహికల్ తీసుకున్నామని. సో ఆ వెహికల్ మీద కొండెక్కబోతున్నాం. అండ్ ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత ఏమేమి చేసాము, మేము ఎలా రెడీ అయ్యాము, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాము అండ్ చిన్న బేబీస్ ఉంటే ఫ్రీగా ఎలా దర్శనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో అవన్నీ తెలియాలంటే ఫస్ట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తున్నారు, లైక్ కూడా కొట్టండి కదా. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ క్లిప్ వచ్చేసి నా అల్లుడు ఏమంటారు బ్లాగ్ చేస్తున్నాడు. నన్ను చూసి వాడు బ్లాగింగ్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ వాడి వాయిసే పెట్టాలని కానీ అసలు చూడండి కెమెరా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. బస్లో దేవుడు సాంగ్స్ పెట్టేసరికి నాకు కాపీరైట్ వస్తుందని ఇంకా మీకు వినిపించట్లేదు, కానీ అసలు అప్కమింగ్ బ్లాగర్ అయిపోయేటట్టున్నాడు వాడు. సో ఇక్కడైతే తిరుపతి కొండ ఎక్కేసి ఎంటర్ అవ్వబోతున్నాం. ఫస్ట్ అయితే ఆ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అప్పటికే మాకు 3-4 అయిపోయింది. మేము అసలు లంచ్ చేయలేదు. సో అంత లేట్ అయిపోయింది. కడుపులో అందరికీ ఆకలి అయిపోతుంది, అసలు ఓపికలు లేవు. అండ్ కొండ మీదకి ఎక్కాక అంత ఆకలి మీద ఉన్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ గుర్తొచ్చిందా మీకు? అదే మన వెంగమాంబ. సో మనం వెంగమాంబకి వెళ్ళి ఫస్ట్ అయితే కడుపు నిండా ఆ యమ్మీ ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ప్లాన్ చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వెంగమాంబకి వెళ్ళి హాయిగా లంచ్ చేసేద్దాం. కమ్ విత్ us. ఎంతమందికి ఇక్కడ తినాలి వెంగమాంబలో అని ఉంటుంది. నాకైతే తిరుపతికి వచ్చినప్పుడు కనీసం ఒక్క పూటైనా ఇక్కడ తినాలని ఇష్టం అన్నమాట. సో ఇంకా తిన్న తర్వాత ఏం చేసామంటే తలనీలాలు అర్పించడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, నేను నాగరాజ్ అర్హన్ తీసుకొని వెళ్ళి దర్శనానికి వెళ్ళాల్సింది. ఎందుకంటే తలనీలాలు అర్పించింది మా అన్నయ్య, మామయ్య, అర్నిక్ నమస్యు. నేను జస్ట్ కత్తర్లు ఇచ్చాను అనమాట. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు అక్కడ చేస్తుంటే మేము ఇక్కడ వెళ్ళాల్సింది దర్శనం. కాకపోతే అప్పుడు ఆ థాట్ రాలేదన్నమాట. సో ఇక్కడే ఒక దర్శనం అయిపోయేది, కానీ మేము చేసిన మిస్టేక్ వల్ల ఆ దర్శనం అయితే అవ్వలేదు. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి స్నానాలు చేసే వరకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది 7 ఆ టైంకి. అప్పుడు ఏం చేశారంటే అన్నయ్య, వదిన, మామయ్య, నాగరాజు నలుగురు మెట్లు ఎక్కారు కదా. సో మెట్ల దర్శనం ఉంటుంది కాబట్టి వాళ్ళు మెట్ల దర్శనానికి వెళ్ళారు పిల్లలు తీసుకొని. నేను, అత్తమ్మ, అర్హ రూమ్లోనే ఉన్నామన్నమాట. మాకైతే నాకు అత్తమ్మకి ఫీలింగ్ ఎందుకు వచ్చామా అన్నట్టుండే. బికాస్ మార్నింగ్ అంతా రూమ్లో ఉన్నాం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రూమ్లో ఉన్నాం అనమాట. తిరుపతికి వచ్చి రూమ్లో ఉండమంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. మొత్తానికైతే మా డే అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మాకు 11 o'clockకి దర్శనం ఉంది. సో దర్శనానికి ముందు టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మా అవుట్ఫిట్స్. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే మెయిన్గా బాయ్స్ అవుట్ఫిట్స్ అబ్జర్వ్ చేయండి. మీకు ఎవరికైనా అలాంటి కుర్తా కావాలి అంటే కలర్ కస్టమైజ్ చేసైనా సరే మీకు పిక్చర్స్ పెట్టి మేము కస్టమైజ్ చేసి మీకు పంపిస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఇస్తున్నా కదా, ఈ ఐడిలో పింక్ చేయండి, ఏజ్ అండ్ కలర్ పింక్ చేయండి. అండ్ మేము అమౌంట్ చెప్తాము, మీకు ఓకే అంటే మేము చేసి మీ అడ్రస్కి షిప్ చేస్తాం. కాకపోతే విత్ ఇన్ హైదరాబాద్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. అండ్ ఇక్కడ మా దర్శనం వచ్చేసి విఐపి బ్రేక్ దర్శనం. అంటే ఈ దర్శనం
జనరల్గా చూసేదానికన్నా కొంచెం ముందు నుంచి చూస్తామన్నమాట. ఇవస్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ నుంచి నేను దర్శనం ఎలా అయిందో చెప్తాను. అండ్ ఎందుకు పిల్లల దర్శనానికి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిందో చెప్తాను, ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళాము, వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. మొత్తానికి కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, ఇంకా అక్కడ సేవ చేసే వాళ్ళని మనల్ని నూపుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏమైందంటే జనరలీ చూసేదానికల్లా ఈ టికెట్ వల్ల కొంచెం ముందు నుంచే చూసాము. కాకపోతే నాకేమైందంటే అక్కడ సేవ చేసే వాళ్ళలో ఒకళ్ళు నన్ను ఇలా తోసిస్తే నేను పోయి ఇంకో సైడ్ పడ్డాను. పడడం ఉంటే కింద పడలేదు కానీ ఫోర్స్తో జరిగిపోయా. సో క్లియర్గా నీట్గా చూడలేకపోయా. దూరం నుంచి ఉన్నప్పుడు చూసా, దగ్గరికి వెళ్ళగానే సరిగ్గా చూడలేకపోయా వాళ్ళు పుష్ చేయడం వల్ల. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అర్హని నాగరాజ్కి ఇచ్చాను. ఎందుకంటే నన్ను ఆల్రెడీ వచ్చేసినట్టు అయిపోతుంది నాకు. నేను మళ్ళీ ఇంకా దాన్ని ఎత్తుకుంటే దాన్ని స్క్వీజ్ చేసినట్టు అవుతుందని నాగరాజ్కి ఇచ్చా. కాకపోతే మదర్స్కి చెప్తున్నాను, బేబీస్ ఉంటే మీరే ఎత్తుకోండి, ఎందుకంటే పాప బాబు ఉన్నారని అంత ఈజీగా తోయరు. మెన్ ఏంటంటే వాళ్ళు తోసినా కూడా మెన్ అంత ఈజీగా జరగరనమాట వాళ్ళకున్న మజిల్ పవర్కి. ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో అలా సరిగ్గా చూడలేదు అని అలా బ్రెయిన్లో ఉండేసరికి ఇంకా బయటికి రాగానే అన్నయ్య అడిగాడు, మళ్ళీ వెళ్తారా కిడ్స్తో దర్శనం అని. ఉందని తెలుసు, అంటే కుదిరితే వెళ్దాము అనుకున్నాను. ఇంకా అలా దర్శనం సరిగ్గా కాలేదని బ్రెయిన్లో ఉండిపోయేసరికి వేరే థాట్ లేదు. ఫస్ట్ ఒక్క సెకండ్ ఆలోచించా, అది కూడా అర్హ కోసం. బట్ నేనే కదా ఫీడింగ్ ఇంకా అన్నట్టు వెళ్ళాను. గోవిందా. ఈ దర్శనం వచ్చేసి సుపథం దర్శనం అంటారు. ఇన్ఫాంట్స్ అంటే 1 year బిలో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ దర్శనం ఉంటుంది అనమాట, ఫ్రీ దర్శనం. సో వెళ్ళే ప్రాసెస్లో ఆ లైన్లోనే మన ఐడి ప్రూఫ్ అడుగుతారు, టికెట్ ఇస్తారు అండ్ వెళ్ళొచ్చు లోపలికి. ఇక్కడికి వెళ్ళాక అసలు కథ స్టార్ట్. నాగరాజ్ నేను ఎంత ఇరిటేట్ చేయాలో అంత చేశాను. వేరే ఇంకే పర్సన్ ఉన్నా కూడా చాలా ఇరిటేట్ అయిపోయి చాలా విసుక్కుంటారు, మనల్ని కోపం తెచ్చుకుంటారు. అంత విసిగిచ్చాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మొత్తం పిల్లలు అందరూ ఏడవడమే, కాకపోతే ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఆ లైన్లో అంతమందిని చూసేసరికి నాకు ఇంకా అసలు నా వల్ల కాలేదు. అర్హ బాగానే ఉంది కానీ నాకే అర్హ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏడుస్తే ఎలా, మొత్తం ఇదే అనమాట. ఏడుస్తే ఎలా, ఏడుస్తే ఎలా, ఏడుస్తే ఎలా, అదే క్వశ్చన్ పట్టుకొని నాగరాజ్ని రివర్స్ వెళ్ళిపోదాం, రివర్స్ వెళ్ళిపోదాం, రివర్స్ వెళ్ళిపోదాం ఎన్నిసార్లు అన్నానో. నాగరాజ్ ఓపికకు మెచ్చుకోవాలి. ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేదు, ఏం కాదు ఏం కాదు అంటూ నవ్వుతాడు అంతే. కొంచెం ధైర్యం తెచ్చుకొని దేవుడికి మొక్కుకున్నా అస్సలు అర్హ ఏడవద్దు అని. ఎందుకంటే అది ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అనవసరంగా మళ్ళీ తీసుకొచ్చా అని. సో ఇంకా మొక్కుకొని అయితే లైన్లో అయితే ఇంకా ధైర్యంగా స్టార్ట్ అయిపోయాము. ఒక్కసారి అంటే ఒక్కసారి ఏడవలేదు, ఎందుకంటే మేము నాన్ స్టాప్ ఆడిపిస్తానే ఉన్నాము. ఏదో ఒక థింగ్ చూపించుకుంటా అక్కడ వెళ్తుంటే ఇవి ఉంటాయి కదా, ఈ స్టాండ్స్ ఉన్నాయి చూడు, ఇలా ఉంటాయి కదా, ఆ స్టాండ్ని పట్టియడము, ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడిపించాం దాన్ని. అక్కడ జరిగింది ఏంటంటే దాన్ని ఆడిపిస్తుంటే మిగతా కిడ్స్ అందరూ ఏడుపాపి నాగరాజ్నే చూస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే అలా ఆడిపిస్తుంటే కిడ్స్ అందరూ నాగరాజ్కి అట్రాక్ట్ అవుతుండే. అందులో ఒక కిడ్ నాగరాజ్ని ఇలా ఎత్తుకోమని ఇలా మీదకి వచ్చింది. ఇంకా అప్పుడు అర్హ ఏడుపు చూడాలి, లైక్ మా నాన్న అన్నట్టు చాలా పొజిటివ్ ఫీల్ అయ్యి అక్కడ అందరు వాళ్ళ పేరెంట్స్ అందరు నవ్వుతున్నారనమాట, ఇంత చిన్నప్పుడే నీకు అంత పాజిటివ్నెస్ అని. సో అలా ఈసారి దర్శనం మాత్రం సూపర్ అయింది. దగ్గర నుంచి కాదు, ఎప్పుడు వెళ్ళే దర్శనం దూరం నుంచి ఎలా వెళ్తామో అలానే వెళ్ళాము. బట్ ఇట్ వాజ్ సో సూపర్, చాలా మంచిగా దర్శించుకున్నాను. అర్హ కూడా ఇంత పెద్ద కళ్ళు పెట్టుకుని దేవుణ్ణి చూసింది. మొత్తానికైతే అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బాయ్ బాయ్ తిరుపతి. సో కిడ్స్తో వెళ్ళాలంటే సుపథం అనే దర్శనం ద్వారా వెళ్ళొచ్చు. బిలో 1 year కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ దర్శనం ఫ్రీ టికెట్. వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకుంటారు మనది. బేబీస్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కానీ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. అలా అయితే మా దర్శనం అయిపోయి ఇప్పుడు మళ్ళీ దిగుతున్నాము. దర్శనం లేట్ అయిపోయేసరికి ఇంకా నేను నాగరాజ్ బయట తినేసాము. అన్నయ్య వదిన అత్తమ్మ పిల్లలు వీళ్ళందరూ ఆల్రెడీ దర్శనం అయిపోయి వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళు తినేసి అక్కడ గుడి ఉంటే చూసుకున్నారు. మాకు కుదరలేదు, ఇంకా కిందకి వెళ్ళేసి కింద అమ్మవారి గుడి ఒకటి చూసుకొని అండ్ ఆ తర్వాత గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ నా హీరో, అదే చిన్న హీరో, వీడు మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కూడా వాయిస్ పెట్టాలనే ఉంది, బట్ సేమ్ అన్నమయ్య సాంగ్స్ వస్తున్నాయి బస్లో, సేమ్ కాపీరైట్ వస్తుంది. బట్ చూసారా, హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి, ఏమున్నాయి, క్రొకడైల్స్ ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి అనుకుంటూ ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాకు ఇవి కనిపించాయి అవి కనిపించాయి అనుకుంటూ వ్లాగ్ చేస్తున్నారు అనమాట. అప్పుడే ఐడియా వచ్చుంటే బస్లో సాంగ్ ఆపిచ్చేదాన్ని, నాకు గుర్తు రాలేదు కాపీరైట్ వస్తుందని. చాలా క్యూట్గా మాట్లాడుతుండే. అండ్ ఇక్కడ ఇది చూసారా, కొండ మీద వెంకన్న స్వామి రూపం కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయి ఇప్పుడు కిందకి వెళ్ళి దర్శనం చేసుకొని, అదే అమ్మవారిని గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇవాళ నైట్ మేము డిన్నర్ చేసి అరుణాచలం స్టార్ట్ అవ్వాలి, అది ప్లాన్.
అయితే కిందకి వెళ్ళగానే ఏమైందంటే పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. కాకపోతే నైవేద్యం పెడుతున్నారు, సంథింగ్ ఏదో అన్నారు, అప్పుడు హారతి ఇస్తున్నారు సంథింగ్ ఏదో అని 6 o'clock వరకు దర్శనం నాట్ అలౌడ్ అని స్టాప్ చేశారు. మాకు టైం వేస్ట్ అవుతుందని గోవిందరాజ స్వామి దగ్గరికి వెళ్ళాము. గోవిందరాజ స్వామి దర్శనంకి వెళ్ళాక అక్కడ కూడా సేమ్ హారతి ఇస్తున్నారని ఆపేశారు ఒక 20 minutes అలా. 6 o'clock కదా ఆ టైం. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత డిన్నర్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి, అరుణాచలంకి. ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో అరుణాచలం అంటేనే తెలుసు కదా, చాలా విశిష్టమైన ప్లేస్. గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ. దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేస్తారు, అండ్ గిరి ప్రదక్షిణ కాలినడకలతో చేయని వాళ్ళు ఎలా వెళ్తారు, ఏమేమి లింగాలు ఉంటాయి, వాటి విశిష్టత ఏంటి, ఇవన్నీ ఆ వ్లాగ్లో చూడండి. అండ్ అరుణాచలం అంటే టోపీ అమ్మ తెలిసిందే కదా, మాకు టోపీ అమ్మ కనబడిందా లేదా అనేది థంబ్నెయిల్ అనమాట. సో ఆ పార్ట్ అస్సలు మిస్ అవ్వకండి. టోపీ అమ్మ కనబడితే ఏంటి అనేది కూడా చెప్తాను, వాళ్ళ నమ్మకం ఏంటి అని కూడా చెప్తాను. సో ఆ వ్లాగ్ నెక్స్ట్ వీక్ కానీ ఈ సండే కానీ రిలీజ్ చేస్తాను, డోంట్ మిస్ ఇట్. ఓకే కటింగ్ శివాజీ గుడ్డు బాస్. ఇక్కడ అర్నిక్ ఏం చెప్తున్నాడంటే, మేము వెళ్ళిన రోజు అర్నిక్ బర్త్డే అనమాట. నా బర్త్డే ఈరోజు కేక్ కట్ చేయలేకపోయానని చెప్తున్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్. సో ఈయన వచ్చేసి స్వామివారికి వచ్చే మనీ ఈయన కౌంట్ చేస్తారంట, కాసులు అవన్నీ ఈయన కౌంట్ చేస్తారంట. ఇక్కడ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే అలా కౌంట్ చేస్తూ చేస్తూ సిల్ అయిపోయారు అన్నట్టు విగ్రహం అలాగే ఉంటారు, పడుకొని అలాగే ఉంటారనమాట. అదనమాట. ఇక్కడ కాయిన్ బాక్స్ చూసారా, ఎన్నాళ్ళకి కనిపించిందో ఇది నాకు. అప్పట్లో దీనికి ఉన్న ఏమంటారు వాల్యూ వేరనమాట. నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. యాజ్ మీకు చెప్పినట్టు ఈ వీడియోలో సుపథం దర్శనం ఎలా చేసుకోవాలో చెప్పాను. అండ్ నాగరాజ్కి 3 దర్శనాలు అయ్యాయని చెప్పాను కదా. ఫస్ట్ ఏమో మెట్ల ద్వారా, నెక్స్ట్ ఏమో టికెట్ ద్వారా, థర్డ్ వచ్చేసి సుపథం దర్శనం వల్ల. మొత్తానికి అయితే నాగరాజ్ మంచిగా హ్యాపీగా 3 దర్శనాలు చాలా మంచిగా చేసుకున్నాడు. నాకేమో 2 అయ్యాయి. అదనమాట. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మనకు సరిపోదు. అంత కష్టపడి వెళ్ళాక కొన్ని సెకండ్స్ కోసం ఎంత ఆతృత పడతామో కదా. సో యా, మళ్ళీ పునర్దర్శనం త్వరలో కావాలని మొక్కుకుంటూ ఇంకా తిరుపతి నుంచి అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత. థాంక్స్ ఫర్ వాచింగ్.